ఈ రోజున చాలా మంది నెగ్లెక్ట్ గా ఉంటున్నారు, ఆత్మీయ విషయాల్లో చాలా నెగ్లెక్ట్ గా ఉంటున్నారు. నా భర్త రావట్లేదా, పర్లేదులే, నేను వెళ్తానుగా, సరిపోద్ది, నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం అంతా ప్రార్థన చేసినట్టే. భర్త ఏ మార్గంలో నడుస్తాడో పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారు. భర్త త్రాగుబోతుగా ఉంటే పిల్లలు కూడా త్రాగుబోతులే అవుతారు. భర్త లోకస్తుడిగా జీవిస్తే పిల్లలు కూడా లోకస్తుల వల్ల తిరుగుతారు. ఈ రోజున నువ్వు ఒక్కదానివి ప్రార్థన చేస్తే సరిపోదు, కుటుంబ ప్రార్థన ఎంతో అవసరం. కుటుంబంలో ప్రతి ఒక్కరి ప్రార్థన ఎంతో అవసరం. ఈ రోజు నువ్వు నోరు ఎత్తకుండా మౌనముగా ఉంటే అది రేపొద్దున నువ్వు ఎంత పశ్చాత్తాపడినప్పటికీ కూడా కాలం వెనక్కి రాదు. వారు నశించిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వారిని సంపాదించుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ రోజున కుటుంబానికి ఒక పునాది కావాలి. భర్త రక్షింపబడని భర్త నీ కుటుంబంలో ఉంటే గనక నీ గృహం పునాది మీద కట్టబడట్లేదని దాని అర్థం. ఏ సమయంలో తుఫాను వస్తే ఎలా కూలిపోతుందో తెలియదు. కాబట్టి నీ భర్తను తీసుకురా. నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. నీ కుటుంబం అంతా దేవుళ్ళు ఎదగాలి. ఒక రైట్ ఫౌండేషన్ లో వారు జీవించాలి.